సుప్రీంకోర్టు ఒక పెద్ద మాట అంటే ఇవి పాసింగ్ కామెంట్లే. కేసులు తాలూకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడే మాట్లాడము మేము. ఈ కేసులో ఏం జరగబోతుందో మీకు తెలుసు కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు మీద తీవ్రమైన వెటకారంతో మాట్లాడింది. అది ఏమిటాయంటే 2016-19 మధ్యలో ఏసీబీ పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల మీద నిందితులు వెళ్ళి ఈ కేసులు మాకు వర్తించవు, అసలు ఆ అర్హత లేదు, ఏసీబీ కోర్టుకు విచారణ అర్హత లేదు, ఏసీబీ పోలీస్ స్టేషన్కి లేదు. ఎందుకు అంటే అప్పటికి నోటిఫై చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నోటిఫై చేయలేదు. నోటిఫై చేయనటువంటి స్టేషన్ కానీ కోర్టులకు కానీ అసలు విచారణ అర్హత ఎక్కడ ఉంటుంది ఈ పిటిషన్లకి, మా మీద కేసులు కొట్టేయండి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాటిని కొట్టేసింది. దాని మీద మన సత్యేంద్ర గారు ఇట్స్ అ వండర్ఫుల్ కోర్ట్ జస్టిస్, వండర్ఫుల్ ఏమంటారు, అద్భుతమైన తీర్పు ఇది అని చెప్పి వెటకారం చేస్తూ దీని అసలు ఏమీ లేదు ఈ కేసులో, అయినా కూడా సీనియర్ న్యాయవాది ఇందులో ఏదో ఉందనేట్టు భ్రమించేటట్టు చేస్తున్నారు అని ఒక సెటైర్ వేశారు. ఆ సీనియర్ న్యాయవాది ఎవరు? సిద్ధార్థ లూథ్రానా, గురుమూర్తి గారా, అంటే నిందితుల తరపున ఆయన ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు వారి అభిప్రాయము, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏసీబీ అనేది అలానే ఉన్నది. మీరు ఇలాంటి తీర్పులు కానీ ఇలాంటి అంటే పోలికలు కానీ తెలంగాణ కోర్టులకి, తెలంగాణ ఏసీబీ స్టేషన్లకి వర్తింపజేస్తే బాగుండేది. ఎందుకంటే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కూడా మధ్యప్రదేశ్లో అన్నీ కొనసాగాయి. ఏర్పడింది ఛత్తీస్గఢ్ కాబట్టి ఛత్తీస్గఢ్కి మాత్రమే వర్తింపజేశారు. ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం, నోటిఫై చేయటం అనేది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏసీబీని ఏమైనా తీసేసి కొత్తగా ఏమైనా పెట్టారా? అంచేత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరినైతే 2016-19 మధ్యలో ఏసీబీ పెట్టినటువంటి కేసులు చెల్లవు అని తీర్పు ఇవ్వబడిందో వాళ్ళందరి మీద మళ్ళీ విచారణ జరిపించండి అనే విధంగా డైరెక్షన్ ఇవ్వబోతుందని సంకేతాలు ఇచ్చారు. అసలు ఈ పని చేయాల్సింది హైకోర్టే, కానీ చెయ్యకుండా కేసులన్నీ కొట్టేసేసింది. కొట్టేయడం అంటే నిజమే అని నిందితుల తరపున వాదనతో అంగీకరించింది అని ఎత్తి చూపారు. వారు చేసిన తప్పు దాన్ని. ఇక్కడేంటంటే టెక్నికల్ టర్మ్స్ ఆధారంగా కొంతమందిని నిర్దోషిగా విడుదల చేస్తారు అంటారు కదా, అలాంటి కేసు ఇది. వీళ్ళు ఏం వాదించారంటే అసలు అప్పటికి ఏసీబీకి మనుగడే లేదు ఆంధ్రప్రదేశ్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అసలు నోటిఫై చేయలేదు, గుర్తించలేదు అంటారు సింపుల్గా. దాంతో హైకోర్టు ఆ వాదనతో ఏకీభవించి ఎవరైతే ఈ నిందితులు ఆరోపణలు చేయబడినారో, అభియోగాలు మోపబడిన వారు 16-19 మధ్యలో వాళ్ళందరూ నిర్దోషులుగా, అంటే వాళ్ళ మీద కేసులు లేకుండా వచ్చేసారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం కానీ మరొకటి కానీ జరిగినప్పుడు వాళ్ళ వాదన ఇలా ఉందన్నారు. సిద్ధార్థ లూథ్రా గారే వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం తరఫున. హైకోర్టు ఏ పరిస్థితుల్లో అలా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అనేదాన్ని ఈయన చెప్పారు. అలానే హైకోర్టు తరఫున రిజిస్ట్రీ కానీ ఇంకెవరన్నా హాజరైతే వాళ్ళ వాదన ఏంటనేది ఖచ్చితంగా తెలియదు, కానీ సుప్రీంకోర్టు కానీ ఇది చెప్పింది అనమాట. అంటే ఏంటి, 16-19 మధ్యలో 2016-19 మధ్యలో ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో కొంతమంది మీద, వాళ్ళ మీద తిరిగి ఆ కేసులు విచారణ జరగబోతున్నాయి అని. చూసారా, న్యాయ వ్యవస్థలో ఈ చిన్న ఆధారాలను చూపించి ఆ ఆధారంగా వాదన, అంటే సాక్ష్యాల ఆధారంగా వాదన చేసినప్పుడు ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పులోని బలహీనత కానీ బలాన్ని కానీ ఎత్తి చూపించినప్పుడు అవతల పక్షం వాళ్ళు మళ్ళీ వాటిని రీఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక మీడియా ఉంటుంది, అది ఏది దాని ఇష్టం వచ్చిన తీర్పులు అది ఇస్తూ ఉంటుంది. అంతేగాని నేను చెప్తున్నటువంటి వాదనకు మద్దతుగా నేను వెళ్ళి రంగంలో దిగుతాను, మా లాయర్ని కూడా పంపిస్తాను, ఇంక్లూడ్ అవుతాను మాత్రం ఎక్కడ అంటే అదే మాకెందుకు, మాకు 190 పనులు, నీకు 190 పనులు ఏమి ఉండవు, ఇలాంటి పెత్తలాటకం పనులే ఉంటాయి. మరి ఇంతకీ 16-19 మధ్య నిందితులుగా ఆరోపించబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి, ఎందుకని వాళ్ళు నిర్దోషులుగా అంటే కేసులు లేకుండా చేయగలిగితే ఇప్పుడు మళ్ళీ ఏం జరగబోతుంది, ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం అన్నమాట. ఈ తీర్పు వచ్చింది ఎప్పుడో తెలుసా, 2025 ఆగస్టులో వచ్చింది. సో ఈ ప్రభుత్వమే దానికి జవాబుదారీ కావాలి. ప్రభుత్వాల మారిన, అంటే పార్టీలు మారిన ప్రభుత్వాల్లో ఉన్నాయి,
ఈ తీర్పులకి వాటి తరఫున హాజరయ్యే వాళ్ళు మాత్రం అధికారులే హాజరవుతారు. ఈ ఆసక్తికరమైన కేసులో వ్యక్తులు ఎవరనేది రాబోయే వీడియోలో చెప్తాం.